హర్యానాలోని సీనియర్ ఐపీఎస్ అధికారి వై పురణ్ కుమార్ చండీగఢ్లోని తన ప్రభుత్వ నివాసంలో సర్వీస్ రివాల్వర్తో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నారు. ఆయన అదనపు డీజీపీ హోదాలో ఉన్నారు. అక్టోబర్ 7న ఈ ఘటన జరిగింది. ఈ ఘటన హర్యానా ప్రభుత్వ వర్గాల్లో మరియు పోలీస్ శాఖలో తీవ్ర సంచలనం సృష్టించింది. పురణ్ కుమార్ మరణించిన తర్వాత ఆయన జేబులో మరియు ల్యాప్టాప్లో 9 పేజీల సూసైడ్ నోట్ లభ్యమైంది. ఈ నోట్లో సుమారు 16 మంది సీనియర్ ఐఏఎస్ మరియు ఐపీఎస్ అధికారులు తనను మానసికంగా వేధించారని మరియు అవమానించారని ఆరోపించారు. వీరి చర్యలే తన ఆత్మహత్యకు కారణమని పేర్కొన్నారు. ఈ నోట్లో కుల వివక్ష, ఉద్దేశపూర్వక వేధింపులు, ఉద్యోగ పోస్టింగుల్లో వివక్ష, పనితీరు నివేదికలో అవకతవకలు మరియు నిరంతర పరిపాలనా ఒత్తిడి వంటి సమస్యలను ప్రస్తావించారు. తన ఆస్తి మొత్తాన్ని తన భార్యకు బదిలీ చేస్తున్నట్టుగా ఒక పేజీలో వీలునామా కూడా రాశారు. ఈ నోట్ ఫైనల్ నోట్ గా పేర్కొన్నారు. పురణ్ కుమార్ భార్య సీనియర్ ఐఏఎస్ అధికారిని అయిన అమ్నిత్ పి కుమార్ ఈ సంఘటన జరిగిన సమయంలో ప్రభుత్వ ప్రతినిధి బృందంతో కలిసి జపాన్ పర్యటనలో ఉన్నారు. భర్త మరణ వార్త తెలుసుకొని ఆమె వెంటనే ఇండియాకి తిరిగి వచ్చారు. తన భర్త మరణం సాధారణ ఆత్మహత్య కాదని, ఉన్నత స్థాయి అధికారులు చేసిన పద్ధతి ప్రకారం వేధింపుల ప్రత్యక్ష ఫలితమని ఆమె ఆరోపించారు. ఈ వేధింపులకు కుల వివక్ష కూడా ఒక కారణమని పేర్కొన్నారు. తన భర్త సూసైడ్ నోట్లో పేర్లు ఉన్న అధికారులందరినీ తక్షణమే అరెస్టు చేయాలని మరియు ఉద్యోగం నుంచి తొలగించాలని ఆమె ముఖ్యమంత్రికి మరియు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన భర్త రాసిన నోట్ను మరణ వాంగ్మూలంగా పరిగణించి నిందితులపై కేసు నమోదు చేయాలని, తమ కుటుంబానికి భద్రత కల్పించాలని ఆమె డిమాండ్ చేశారు. నిందితుల పేర్లను సరిగ్గా చేర్చలేదంటూ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ పట్ల కూడా ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు. కాగా ఈ కేసులో ఆత్మహత్యకు ప్రేరేపించినట్లుగా కేసు నమోదైంది. పురణ్ కుమార్ కుటుంబ సభ్యులు సూసైడ్ నోట్లో పేర్కొన్న నిందితులపై సరైన చర్యలు తీసుకునే వరకు మృతదేహానికి పోస్ట్ మార్టం నిర్వహించడానికి మరియు అంత్యక్రియలు జరపడానికి నిరాకరించారు. దీంతో ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది.